యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనము మన సాధన చేసే ముందండి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, యష్మిత మనము ఏం తిన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం కదా, పర్లేదు, జంక్ ఫుడ్స్ కూడా మనం తినొచ్చు, మనం అన్ని చేయొచ్చు అని అనుకుంటే మాత్రం పెద్ద తప్పండి అది. మీరు బెటర్ హెల్త్ కోసం చూస్తున్నా, వెయిట్ లాస్ కోసం చూస్తున్నా 70% డైట్ మీదే ఉంటుందండి. అలా అని ఎక్కువగా తినకుండా ఉండటం కూడా మంచిది కాదండి. దానివల్ల వాతం పెరిగిపోతుంది, బాడీలో ఎయిర్ ఎలిమెంట్ పెరిగిపోతుంది. ఫుడ్ లేదు చూడండి, బాడీ అంతా స్పేస్ ఉంటుంది, అక్కడ మనము ఫుడ్ వేయకపోతే స్టమక్ లో కూడా స్పేస్ ఉంటుంది. ఫుడ్ వేయకపోతే ఏమవుతుంది, ఎయిర్ ఫిల్ అయిపోతుంది. దానివల్ల మనకి కాన్స్టిపేషన్, పీసీఓడి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనము ఫుడ్ ఎక్కువగా తినటం కూడా మంచిది కాదు, తక్కువ తినటం కూడా మంచిది కాదు. ఇది మైండ్ లో పెట్టుకోండి. 70% మన డైట్, 30% మనము యోగా చేయాలి లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీని అయితే చేయాలి. దీనివల్ల మనము ఇంకా హెల్దీగా, ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవాళ ఇంకొన్ని సలహాలు మీకు ఇస్తానండి. మనము మన సాధన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. మీరు శ్వాసని తీసుకుంటూ 2 చేతి వేళ్ళని ఇలా భుజాల పైన పెట్టి శ్వాసని తీసుకుంటున్నప్పుడు చేతుల్ని ఎంతైతే అంత దగ్గరికి తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళడానికి చూడండి. షోల్డర్ రొటేషన్ అయితే మనం చేస్తున్నాము. ఈ మూమెంట్ ని మనము కొన్నిసార్లు చేద్దాము. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దామండి. మెల్లగా 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటున్నప్పుడు ఫిస్ట్ ని చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. దీనివల్ల మన ఫింగర్ జాయింట్స్ పైన మనం వర్క్ చేస్తాము. కుదిరితే కొంచెం ఫాస్ట్గా చేయండి, ఇంకొంచెం ఫాస్టర్గా. మెల్లగా చేతుల్ని రిలాక్స్ చేయండి. చూడండి, మీరు రిలాక్స్ చేసినప్పుడు కొంచెం సెన్సేషన్ ఉంటుంది, అంటే మన బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువ అవుతుందండి. ఇక్కడ మనం మూమెంట్ని చేసాం కదా, దీన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ మీ కుడి కాళ్ళని చూడండి ఎడమ తొడ పైన పెట్టండి. పెట్టి శ్వాసని తీసుకుంటున్నప్పుడు కుడి మోకాలని ఛాతీ దగ్గరికి తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాల్ని కింద పుష్ చేయండి. రిలాక్స్ చేయొచ్చు. హిప్ రీజియన్ లో మనకి ఎక్కువగా స్టిఫ్నెస్ గా ఉన్నా కూడా ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల పద్మాసన లాంటి ఆసనాలు కూడా సులువుగా ఉంటాయి. ఎంత అయితే అంత కిందికి పుష్ చేయండి. కాలు ఇలా జారిపోతుంటే పైకి లేపి చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి.
చేసి ఇప్పుడు యాంకిల్ రొటేషన్స్ని చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని పైన పెట్టి శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున టర్న్ చేస్తూ ఎడమ వైపున టర్న్ చేయండి. ఇలా మనము యాంకిల్ రొటేషన్స్ని చేద్దాము. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దామండి. మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ నేను మీతో చిన్న సీక్వెన్స్ అయితే చేపిస్తాను. నాతో పాటు మీరు ఫాలో అవుతూ చేయటానికి ట్రై చేయండి. నేను చెప్పేది మీకు అర్థం అవ్వకపోతే టీవీని చూస్తూ నన్ను అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మనము ముందుగా చూడండి, నీల్స్ డౌన్ పొజిషన్కి వస్తాము. వజ్రాసన నుంచి చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ పొజిషన్కి వచ్చేయండి. దీన్ని టేబుల్ పొజిషన్ అంటారు. శ్వాసని తీసుకుంటూ మీరు స్పైన్ అంటే ఈ వెన్నుముక్క అండి. దీన్ని మనము కిందికి పుష్ చేస్తూ పైకి చూస్తాము. శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ ని రౌండ్ చేస్తూ చిన్ టు ది చెస్ట్ వేయటానికి ట్రై చేయండి. ఈ మూవ్మెంట్ ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చూడండి, కాళ్ళ వేళ్ళని ఇలా టక్ చేస్తూ శ్వాసని వదులుతూ మీ హిప్ రీజియన్ని పైకి లిఫ్ట్ చేయండి. చూడండి, అధోముఖ. మీకు ఒకవేళ అలైన్మెంట్ రాంగ్గా అనిపిస్తే ఫలకాసనాలోకి వచ్చి మీ హిప్ని పైకి లిఫ్ట్ చేయండి. చేసిన తర్వాత చూడండి, కాళ్ళ వేళ్ళ పైకి నేను లిఫ్ట్ చేస్తున్నాను. దీన్ని ఇలా పెడల్ చేయడం వల్ల hamstrings అనేవి ఇంకెక్కువగా ఫ్లెక్సిబుల్ అవుతాయి. చేతులు మెల్లగా జారుతాయండి, ఏం పర్లేదు. మీకు ఒకవేళ స్వెట్ వస్తే చేతులు అన్నవి జారుతాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండి పెడలింగ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని ముందుకి తీసుకొచ్చిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా లిఫ్ట్ చేయండి. మీకు ఒకవేళ కాన్ఫిడెన్స్గా ఉంటేనే చేతుల్ని లిఫ్ట్ చేయండి, లేదా చేతుల్ని కింద డ్రాప్ చేయండి. మళ్ళీ రెండు చేతుల్ని కింద డ్రాప్ చేసి కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని చేతి మధ్యలోకి తేవండి. తీసుకొచ్చి కుడి కాళ్ళని పైకెత్తండి. దీనివల్ల
వల్ల మనకి బ్యాలెన్సింగ్ అన్నది ఈజీగా ఉంటుందండి. మీరు ఇక్కడ కాళ్ళని లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. కుదిరితే మీకు హ్యాండ్స్ కాన్ఫిడెన్స్గా ఉంటేనే మీరు చేతుల్ని తీయండి, టార్సోని పైకెత్తండి. దానివల్ల బ్యాలెన్సింగ్ ఆసన అయిపోతుంది మనకి. దీనివల్ల ఫోకస్ కూడా పెరుగుతుంది. దీన్ని మనము చేద్దాము కొన్నిసార్లు. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా అధోముఖ శ్వానాసనాలోకి రెస్ట్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాలని కుడి చేతి పక్కన పెట్టండి, ఎడమ కాలని ఎడమ చేతి దగ్గరికి పెట్టండి. పెట్టి రెండు చేతుల్ని నమస్కార పొజిషన్లో పెట్టండి. మళ్ళీ శ్వాసని వదులుతూ అధోముఖ, శ్వాసని తీసుకుంటూ మలాసన. ఈ మూమెంట్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతుల్ని వెనకాల పెడుతూ దండాసనాలో లేదా సుఖాసనాలో రెస్ట్ చేయండి. నేను చెప్తూ ఉంటాను కదండి, ఎప్పుడు మీకు అన్కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెస్ట్ చేయొచ్చు. బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. చూడండి, స్థిరం సుఖం ఆసనం అంటారు. బాడీని ఎక్కువగా ఎగ్జాస్ట్ చేయకుండా ఆసనాన్ని సులువుగా మీరు చేయగలిగితేనే రిపీట్ చేయండి. లేదా ఆసనాలో ఉండి హోల్డ్ చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ముందుగా చెప్పాను కదండి, డైట్ చాలా ముఖ్యమని. చాలా మంది ఎలాంటి డైట్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. బర్గర్ని మనము బన్ ఉంటుంది చూడండి, దాన్ని మిక్సీలో వేద్దాం, గ్రైండ్ అవుతుందా అండి? అవ్వదు. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉండదండి. అలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మన బాడీకి ఇంకెక్కువగా ఎనర్జీ కావాలండి దాన్ని డైజెస్ట్ చేయడానికి. అదే సులువుగా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి చూసుకోండి, ఫ్రూట్స్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది. మీరు అది తినంగానే ఒంటికి పడుతుంది, డైజెషన్ కూడా ఈజీ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్నవి మీరు బాడీలో అబ్జర్వ్ చేయండి, ఏది తింటే పడుతుంది, ఏది తినకపోతే పడుతుంది అని. ఇంకా ముఖ్యంగా ఫుడ్ అన్నది మనకి రాజసిక్, తామసిక్, సాత్విక్ ఈ 3 కేటగిరీస్లో ఫుడ్ని డివైడ్ చేస్తామండి. చూడండి, తామసిక్ ఫుడ్ అంటే నాన్ వెజ్ తీసుకోండి. అలాంటి ఫుడ్ మనకి ఏ ఎనర్జీ ఉండదండి. అది తినంగానే చాలామంది బిర్యానీ, ఒక కోక్ తింటారు. తిన్న తర్వాత మీ బాడీ ఎలా ఉంది? ఏదైనా మనం ఆహారం తీసుకుంటున్నామంటే ఎనర్జీ రావాలి, కానీ ఇక్కడ ఎనర్జీ పోతుంది. లేజీగా, లెథార్జీగా, కడుపు ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ మనకు అది అలవాటైపోయిందండి. సాటర్డే సండే వస్తే మంచిగా సాటర్డే వెళ్ళాలి, బయట తినాలి, సండే అంతా లూజ్ మోషన్స్, కడుపు నొప్పి. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా మారుతామా అంటే లేదండి, సేమ్ అది రొటీన్ అవుతూనే ఉంటుంది. ఇలా కాకుండా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి, లేదా ఇండియన్ స్నాక్స్ చూడండి, చక్రాలు, నువ్వుల లడ్డులు, సునుండలు ఇలాంటివి మీరు అలవాటు చేసుకోవడం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. మనము సీక్వెన్స్లోకి వెళ్ళిపోదామండి. చిన్న చిన్నగా నన్ను ఫాలో అవ్వండి. ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు రెస్ట్ తీసుకోండి. మనము మళ్ళీ అధోముఖ శ్వానాసనాలోకి వస్తామండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ ముందుగా ఫలకాసనాలోకి రాండి.
వచ్చిన తర్వాత మీరు శ్వాసని వదులుతూ అధోముఖ శ్వానాసనాలోకి వస్తారు. వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మళ్ళీ ఫలకాసన, శ్వాసని వదులుతూ అధోముఖ. ఈ మూమెంట్ ని మనము కొన్నిసార్లు చేద్దామండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంతైతే అంత పైకి ఎత్తండి. ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తేవండి. మళ్ళీ శ్వాసని వదులుతూ అధోముఖ. శ్వాసని తీసుకునేటప్పుడు ఎడమ కాళ్ళని పైకెత్తి శ్వాస వదులుతూ కపోతాసన. దీన్ని కపోతాసన అంటారండి. చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇలా కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటే పిల్లో కానివ్వండి, బోల్స్టర్ మీరు పెట్టి కూడా కూర్చోవచ్చు. ఈ మూమెంట్ని మనము కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. ఇప్పుడు మనము శిశు ఆసన నుంచి ఊర్ధ్వముఖ శ్వానాసనాలోకి వెళ్దామండి. ముక్కు ఎంత దగ్గర అయితే అంత మ్యాట్కి క్లోజ్గా పెడుతూ చేతుల్ని స్ట్రైట్ చేయండి. మళ్ళీ శిశు ఆసన. శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ ఊర్ధ్వముఖ. నిమ్మో చేతుల్ని కింద డ్రాప్ చేయండి. చూడండి, మనము ఈ సీక్వెన్స్ చేయడం వల్ల హ్యాండ్ స్ట్రెంత్ అన్నది చాలా పెరుగుతుందండి. మీకు ఎల్బో పెయిన్ ఉన్నా, చూడండి మో చేతుల దగ్గర ఏదన్నా పెయిన్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా ఈ సీక్వెన్స్ని ప్రతి ఒక్కరూ చేయొచ్చు. తర్వాత ఇది అందరూ చేయొచ్చండి, చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్నం ఏదన్నా తిని దీన్ని మీరు ప్రాక్టీస్ చేయొద్దు. ఇలా మీరు పడుకొని ఉన్నారు కదా, 2 చేతుల్ని ఇలా చిన్ దగ్గర పెట్టండి. 2 కాళ్ళతో ఎంతైతే అంత బటక్స్ని హిట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. సీక్వెన్స్ ఇంటెన్స్గా ఉందని ఒక చిన్నది ఇది చేయించానండి. దీనివల్ల మీకు రిలాక్సింగ్గా కూడా ఉంటుంది, అంత ఎగ్జాస్ట్ అయినట్టు కూడా ఉండదు. మనము మెల్లగా ఒక వైపున తిరుగుతూ వీపు వైపుకి వచ్చేద్దామండి. ఒక చిన్న సీక్వెన్స్ని చూపిస్తాను. ముందుగా మనం ఇలా
వీపు వైపున పడుకుంటామండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తండి. ఎత్తి కుడి మోకాలని ఫోల్డ్ చేసి 2 చేతులతో మీరు మీ మోకాలని ఛాతీ వైపుకి తీయండి. మళ్ళీ ఈ కాలని ఇలా స్ట్రెయిట్ చేస్తూ ఇప్పుడు వేరే కాలని లేపి మనము సేమ్ అదే రిపీట్ చేస్తామండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ఇలా పైకెత్తి 2 కాళ్ళని సపరేట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ దగ్గరికి, శ్వాసని వదులుతూ స్ట్రెచ్. ఇలా చేయడం వల్ల మనకి గ్రాయిన్ అన్నది ఓపెన్ అవుతుందండి. మెల్లగా 2 కాళ్ళని దగ్గరికి పెడుతూ కాళ్ళని, చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చో. ఇదండి ఇవాళ మన సీక్వెన్స్. మనము త్వరగా రిజల్ట్స్ చూడటానికి ఆసనాస్ని రిపీట్ చేస్తూ మనం సీక్వెన్స్ని చేసాము. ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, వెయిట్ లాస్ చూసే వాళ్ళకైతే ఈ సలహా వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. చూడండి, ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ మనం తీసుకున్నా ముఖ్యంగా మనం తీసుకుంటే పైనాపిల్ అండి. ఈ పైనాపిల్లో మనకి ఎంజైమ్స్ ఉంటాయి. దీనివల్ల మనకి ఫ్యాట్ అనేది ఈజీగా రెడ్యూస్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సిట్రస్ ఫ్రూట్ లేదా పైనాపిల్, దీన్ని మనము అన్నం తినే ముందైనా అన్నం తిన్న తర్వాత అయినా ఇలా అలవాటు చేసుకోవటం వల్ల ఇంకా తొందరగా బెనిఫిట్స్ని చూస్తాము. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.